నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని పాఠశాలల సెలవులపైన విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కువైట్లోని పాఠశాలలకు సెలవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్లోని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, ఈద్ సెలవుల తర్వాత కువైట్లోని పాఠశాలలు తెరుస్తారా లేకపోతే మూసివేస్తారని చెప్పేసి దీనికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఒక సమావేశం నిర్వహించిందనమాట. ఈ సమావేశంలో కువైట్ దేశంలో ప్రస్తుత పరిస్థితులు చక్కబడకపోతే ఈద్ ఆల్ ఫితర్ రంజాన్ పండుగ సెలవుల తర్వాత కూడా ఆన్లైన్ విద్యా విధానం కొనసాగుతుందని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిస్థితులను బట్టి తుది ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కువైట్లో యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మేము తదుపరి నోటీసు వచ్చేంత వరకు పాఠశాలలు మూసివేస్తూ ఉన్నాము. కువైట్లోని విద్యార్థులు, టీచర్లు అలాగే సిబ్బంది రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి సయ్యద్ జలాల్ తబ్తాబాయి గారు కువైట్ విద్యా మంత్రిత్వ శాఖలోని వివిధ రంగాల సీనియర్ అధికారులతో ఒక విస్తృత సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో విద్యా పరిపాలన ప్రక్రియలో పురోగతిని అంచనా వేయడానికి ఆన్లైన్ క్లాసులను తాజా పరిణామాలను సమీక్షించడానికి ఈ సమావేశం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో నుంచే ఆన్లైన్ క్లాసులకు అయితే అటెండ్ అవుతారన్నమాట. కాబట్టి కువైట్లోని మన భారతీయ డ్రైవర్లు కానీ ఇళ్లల్లో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పాఠశాలలకు ఈద్ సెలవుల తర్వాత కూడా సెలవులు ఉండనున్నాయి. ఒకవేళ పరిస్థితులు చక్కబడితే అప్పటి పరిస్థితులను బట్టి మేము నిర్ణయం తీసుకుంటాము. అప్పటి వరకు స్కూళ్లకు సెలవని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.